ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 గ్యాప్ అనంతరం ప్రేక్షకుల ముందుకొచ్చారు కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలన్న కసితో ఆయన చేసిన సినిమానే లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్తో గ్రామీణ వాతావరణంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూలై 4వ తేదీన లెనిన్ మూవీ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో లెనిన్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు లెనిన్ మూవీ వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్లు వసూలు చేసింది, ఈ వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. లెనిన్ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనో ఎంటర్ప్రైజెస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా అబ్బూరి మురళీ కిషోర్ దర్శకత్వం వహించారు. సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరిరావు, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్ర పోషించారు. నవీన్ నూలి ఎడిటర్గా, లియో బ్రిట్టో సినిమాటోగ్రాఫర్ వివరించగా తమన్ సంగీతం అందించారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ క్యాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి లెనిన్ సినిమాకు దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లు టాలీవుడ్ టాక్. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా లెనిన్ మూవీకి థియేటికల్, నాన్ థియేటికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను జీ5, శాటిలైట్ రైట్స్ను జీ తెలుగు సొంతం చేసుకున్నాయి. లెనిన్ సినిమాను నిర్మాత నాగవంశి తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్ధారించారు. ఇండియాలోని ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ రైట్స్ కలిపి లెనిన్ మూవీకి వరల్డ్ వైడ్గా 70 కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెనిన్ ఎదుట భారీ టార్గెట్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. అఖిల్ కంబ్యాక్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియా వైజ్గా 2250 షోలకు గాను 1.75 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రీ సేల్స్ పరంగా తెలంగాణలో 1.18 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 1.16 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 25 లక్షల రూపాయలు, తమిళనాడులో 1.50 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60,000 రూపాయల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్లో ఇండియా వైడ్గా 2.61 కోటి రూపాయలు రాబట్టింది లెనిన్. ఇక ఓవర్సీస్లో లెనిన్ కలెక్షన్స్ పరిశీలిస్తే అమెరికాలో 193 సెంటర్లో 358 షోలకు ఏర్పాటు చేయగా 5,491 టికెట్స్ సేల్ అయ్యాయి. దాంతో $80,081 అంటే ఇండియన్ కరెన్సీలో 76.32 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే తొలి రోజున నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్లో $110,000 అంటే 1.04 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్లో లెనిన్ మూవీ వరల్డ్ వైడ్గా 3.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చిత్ర యూనిట్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు అక్కినేని బ్రాండ్తో లెనిన్పై మంచి హైప్ క్రియేట్ అయింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కావడంతో సాయంత్రం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తే అవకాశం ఉంది. తొలి రోజు ఇండియా వైడ్గా సాయంత్రం 4 గంటల వరకు లెనిన్ మూవీకి 1059 షోలు ప్రదర్శితం అవ్వగా 42% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాకినికి నివేదించింది. తొలి రోజు అక్కినేని అఖిల్ మూవీకి ఇండియా వైడ్గా 2.14 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ డే లెనిన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయల చొప్పున 7 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మీరు లెనిన్ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? అలాగే టోటల్ రన్ టైంలో లెనిన్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనుకున్నారో కూడా కామెంట్ చేయండి.